వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ ఛానల్. భోపాల్లో ఇటీవల వెలుగు చూసిన సంచలన ఉగ్రవాద కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలు చూస్తే ప్రతి ఒక్కరూ భయంతో వణికిపోతారు. అధికారిక వర్గాలు మరియు దర్యాప్తు ఆధారాలతో కూడిన వార్తా కథనానికి సంబంధించిన పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా నేను మీకు అందిస్తాను. 2047 నాటికి భారతదేశంలో ఇస్లామిక్ పాలనను స్థాపించాలని భోపాల్ కోచింగ్ సెంటర్లో పిల్లలకు ట్యూషన్ చెప్తున్న ఒక టీచర్ని అరెస్ట్ చేశారు. ఇది పిఎఫ్ఐ కుట్రగా బయటపడింది. దీనికి సంబంధించిన ల్యాప్టాప్ని స్వాధీనం చేసుకున్నారు. ఇక అసలు విషయంలోకి పోతే భారతదేశ స్వతంత్ర శతాబ్ది ఉత్సవాల నాటికి దేశంలో ఇస్లామిక్ రాజ్యాన్ని స్థాపించాలనే భారీ కుట్రను మధ్యప్రదేశ్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ భగ్నం చేసింది. సోషల్ మీడియా వేదికగా యువతను తీవ్రవాదం వైపు మళ్లిస్తూ రహస్య నెట్వర్క్ని నడుపుతున్న ఒక కోచింగ్ సెంటర్ టీచర్ని ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని కాంజీ క్యాంప్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఫరాజ్ అనే వ్యక్తిని ఏటీఎస్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికంగా ఇతను ఎంతో సాధారణ గౌరవప్రదమైన జీవితాన్ని నడుపుతున్నట్టుగా నటించాడు. ఫరాజ్ తన నివాసంలో 1వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులకు కోచింగ్ క్లాసులు ఇచ్చేవాడు. అలాగే ప్రతి మంగళవారం పవిత్ర ఖురాన్ పాఠాలు చెప్పేవాడు. స్థానిక క్లినిక్లో కాంపౌండర్గా కూడా పనిచేస్తున్నాడు. అయితే ఈ కాంపౌండర్ అరెస్ట్ ఎవరైతే మహమ్మద్ ఫరాజ్ ఉన్నాడో ఆ మహమ్మద్ ఫరాజ్ అరెస్ట్ విషయం తెలిసిన వెంటనే సదరు క్లినిక్ యాజమాని క్లినిక్ని మూసివేసి పరారయ్యాడు. ఇక పక్కా సమాచారంతో ఏటీఎస్ అధికారులు మహమ్మద్ ఫరాజ్ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకుని ల్యాబ్ పరీక్షలకు పంపారు. అతని డిజిటల్ పరికరాల్లో దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. ఇలాంటి వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు వీడికి వ్యతిరేకంగా ఎంతమంది బయటికి వచ్చి నిరసన తెలియచేస్తారు? ఏం తక్కువ చేసింది ఈ దేశం వీళ్ళకి? ఒక పక్క నుంచి అన్ని రకాల సౌకర్యాలు ఇస్తూ రాజ్యాంగంలో మత ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వద్దు అని చెప్పినా కూడా వీళ్లకు రిజర్వేషన్లు కల్పిస్తూ, సౌకర్యాలను కల్పిస్తూ, చదువుకోవడానికి కల్పిస్తూ అన్ని రకాలుగా ఆదుకుంటున్నా కూడా ఈ దేశం మీద కుట్ర చేస్తున్న మహమ్మద్ ఫరాజ్ లాంటి వాళ్ళని ఏం చేయాలి? ఈరోజు మహమ్మద్ ఫరాజ్ లాంటి వాళ్ళు పెరిగిపోతూ ఉంటే ఎందుకు ఈ వ్యక్తులకు వ్యతిరేకంగా నిరసనలు తెలిపే వాళ్ళ సంఖ్య తగ్గిపోతోంది? ఈ దేశంలో సొమ్ము తింటూ అమ్మపాలు తాగి రొమ్ము మీద తన్నాలి అనుకుని ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? మీరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. జై హింద్, జై భారత్. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 మన ఛానల్సే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ వాయిస్కి మీ చేయూత చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.